వీడియోలో మనం సెకండ్ సెమ్ కంప్యూటర్స్ యూనిట్ వైజ్గా ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఉండేటప్పుడు ఏం చదువుకోవాలి, ఏం చదివితే డ్యామ్ షూర్గా నేను పాస్ అవుతాను అనే ప్రతిదీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, చాలా సింపుల్ వేలో ఉంటుంది, చాలా ఈజీగా మీరు ఎగ్జామినేషన్ అనేది రాసేయవచ్చు. ఓకే, సో మీ అందరికీ తెలిసిన ప్యాటర్నే. ఒక రోజు ముందు ఎగ్జామ్ చదివేటప్పుడు ఎలా చదువుతాం? యూనిట్కి 2 క్వశ్చన్లు, 5 యూనిట్లు 10 క్వశ్చన్లు. సో ఆ 10 క్వశ్చన్స్ నేను ఇక్కడ నీట్గా రాస్తాను. తర్వాత పీడిఎఫ్ క్లాసు యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్స్ మనకు తెలుసు. ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెంట్ అప్రోచెస్ ఆఫ్ ఆల్గారిథం డిజైన్. ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు చెప్పిన క్లాస్లో చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఇది కూడా నేర్చుకోండి. ఎందుకనుకుంటే ఎగ్జామినేషన్లో ఈ మధ్యన జరిగిన కొన్ని యూనివర్సిటీ వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చాడు. సో అందుకే చెప్తున్నాను, డిఫరెంట్ అప్రోచెస్ ఆఫ్ ఆల్గారిథం డిజైన్. ఈ క్వశ్చన్ నేర్చుకోండి. దీంతో పాటు మీరు బాగా నేర్చుకోవాల్సిన అసలైన క్వశ్చన్ వచ్చేసరికి ఇది స్టార్ మార్క్ నాన్న, చాలా ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్. సార్ ఇంతకుముందు క్లాస్లో ఇది చెప్పలేదు అని అనుకోవచ్చు, చెప్పాను నాన్న, కాకపోతే ఇంకొక విధంగా చెప్పాను. సో ఎలా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఎలా అయినా ఇస్తాడు క్వశ్చన్, లేదా క్వశ్చన్ మార్చి ఎలా ఇస్తాడంటే ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాడు. ఇది 10 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. లేదా లీనియర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ఇవి చెప్పాను మీకు ముందుసారి చెప్పేటప్పుడు. బట్ ఇదే క్వశ్చన్ని మీకు 3 టైప్స్లో అడుగుతాడు. డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ అన్నా, ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అన్నా మీరు క్వశ్చన్ రాయాల్సిందే. క్లాసిఫికేషన్ అంటే ఈ 2 రాయాలి. లేదు ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ అనేది ఇది ఒకటి వస్తే సరిపోతుంది, లీనియర్ నాన్ లీనియర్ అనేది ఇది ఒకటి వస్తే సరిపోతుంది. ఓకే, ఇవి 2 లాంగ్స్ అండి. ఈ రెండిట్లో ఒకటి వస్తారు, మీరు భయపడక్కర్లేదు. సో ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ యూనిట్ వచ్చేసరికి మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా సింపుల్గా లింక్డ్ స్లిట్, దానిలో టైప్స్ నాన్న. లింక్డ్ స్లిట్ అంటే ఏంటి? టైప్స్. నేను ఇక్కడ సింపుల్గా రాస్తున్నాను, క్వశ్చన్ మొత్తం రాస్తే మీకు టైం వేస్ట్. సో జస్ట్ మీరు క్వశ్చన్ తెలుసుకుంటే సరిపోతుంది. లింక్డ్ స్లిట్ అంటే ఏంటి? టైప్స్. ఓకే, సో దీని తర్వాత సర్క్యులర్ లింక్డ్ స్లిట్. వాట్ ఈజ్ సర్క్యులర్ లింక్డ్ స్లిట్? దీంట్లో టైప్స్ అడుగుతాను. సో ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మీకు 10 మార్కులకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 యూనిట్స్ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో థర్డ్ యూనిట్ మనం ఇప్పుడు చూద్దాం. యూనిట్ 3 వచ్చేసరికి స్టాక్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన వేరియస్ ఆపరేషన్స్ అడుగుతుంటాడు. లేదా క్యూ అంటే ఏంటి, వాటికి సంబంధించిన టైప్స్. ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా రిపీటెడ్ అవుతున్నా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి ట్రావెలింగ్ టెక్నిక్స్. వీటి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, డిఫరెంట్ ట్రీస్ ఆఫ్ ట్రావెలింగ్ టెక్నిక్స్ అని. సో ఈ క్వశ్చన్ మీరు నేర్చుకోవాలి. దీని తర్వాత బైనరీ ట్రీస్ మీద అప్లికేషన్స్ అడుగుతాను నన్ను కొన్నిసార్లు 5 మార్క్స్కి, లేదా ఇందులో టైప్స్ అడుగుతాను నన్ను కొన్నిసార్లు 10 మార్క్స్కి. సో 10, 5 2 కవర్ చేసేయండి. టైప్స్ అడుగుతాడు లేదా అప్లికేషన్స్ అడుగుతాడు. సో ఇది క్వశ్చన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం 5th యూనిట్ చూద్దాం. 5th యూనిట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ వాట్ ఈజ్ సెర్చింగ్ అని అడుగుతాడు కొన్నిసార్లు 5 మార్క్స్కి. లేదు ఇది పక్కన పెట్టంటే లీనియర్ సెర్చ్ ఆల్గారిథం అంటే ఏంటి అనేది అడుగుతాడు. లీనియర్ సెర్చ్ ఆల్గారిథం ఈ క్వశ్చన్ కానీ, బైనరీ సెర్చ్ ఆల్గారిథం, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు నేర్చుకోవాలా. ఓకేనా? సో లేదు కొన్నిసార్లు 2 కలిపించేస్తాడు, నువ్వు రాయాల్సిందే, తప్పదు. దీంతో పాటు మీరు ఇందులో నేర్చుకోవాల్సింది క్విక్. నన్ను ఇది ఒక్క క్వశ్చన్ కింద చెప్పాను రా, నేను ఖచ్చితంగా 2 రావాలా. క్విక్ సార్టింగ్ టెక్నిక్, వీటి మీద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఈ 2 నేర్చుకోండి. సో ఎంతవరకు మనం ఎన్ని చెప్పుకున్నాం? 10 క్వశ్చన్స్. జస్ట్ మీరు 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్లయితే చాలా సింపుల్గా మనం పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఈ పీడిఎఫ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే, సో మన యాప్ నేమ్ ప్లేస్టోర్లో మీరు సెర్చ్ చేయొచ్చు, డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అని సెర్చ్ చేసినట్లయితే అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ సెకండ్ సెమ్ కంప్యూటర్స్ అని సెర్చ్ చేస్తే వీటికి సంబంధించిన పీడిఎఫ్ మీకు అక్కడ దొరుకుతుంది. సో మీకు దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే
ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ కూడా మీకు యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.